అయినా చెప్పి ఆలోచించవచ్చు. నువ్వు కరెక్ట్ నువ్వు అసెంబ్లీకే రాలేకపోతున్నావు. అట్లాంటి దానివి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎట్లా చెప్పు? కంపల్సరీ ఏమంటారు, ఇవే చివరి రోజులు అని చెప్పేసి ఏమని అంటామో ఆ రోజులు దగ్గర పడ్డాయి. ఏదైతే జైలుకి వెళ్ళాల్సిందో రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఏదైతే నువ్వు బట్టలిప్పి తీసి కొడతా అని చెప్పేసి అధికారులను అన్నావో అదే బట్టలిప్పి తీసి కొడతారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో నాకు అనిపిస్తుంది. త్వరలో నువ్వు జైలుకి వెళ్ళబోతున్నావు అని కూడా మాకు 6 అని చెప్తుంది. ఇది మాత్రం కంపల్సరీ అయితే. ఎందుకనంటే అంత పెద్ద సీఎం చంద్రబాబు నాయుడునే నువ్వు ఏ తప్పుడు ఆరోధన పెట్టి నువ్వు జైలుకి పంపించినావు. అది కాకుండా వాళ్ళ భార్య బిడ్డల్ని కూడా నువ్వు గలీజ్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. ఎందుకనంటే అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, నీలాగా రౌడీ రాజకీయ ప్రభుత్వం కాదు. సో ఎలా చూసుకున్నా సరే నువ్వు చేసిన పాపాలకి నాకు తెలిసి 150 సీట్లు ఏమి వచ్చినాయి కదా, 150 సీట్ల నుంచి నాకు తెలిసి సగానికి సగం మంది జైలుకి వెళ్తారు అనిపిస్తుంది. జగన్ ఒక్కడే కాదు, ఇంకా ఆయనతో పాటు ఎవరైతే కుట్రలో ఉన్నారో లేకపోతే ఇంకా ప్రజల్ని చాలా చండాలంగా చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తారన్న జైలుకి అయితే కంపల్సరీ. ఈ పాట సండుకుడు పాడితే పాట మాత్రం అదిరిపోతాయి. ఒక పాడతాను చూడు. ఆకాశములో ఒక తార నా కోసం పుట్టింది ఈ వేళ, ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఇలాలోని ఒక సందమామ ఇలాలోని పొంగింది వేళ, నేలెల్లులే జుమ్ 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 తగ జుమ్. ఈ పాట వినలేదురా? కృష్ణ కృష్ణ జుమ్ 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 జిమ్ తరదం జుమ్ 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 తాత గుద్దల పీ జిమ్ తరదం.